నమస్కారం. వెల్కమ్ టు ద ప్రాస్ ఫ్యామిలీ ఛానల్. ఊదల రవ్వతో ప్రసాదం నేను ఎలా చేశానో చూపిస్తాను. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని కాజు పలుకులు వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇది ఈరోజు నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి అందరికీ నచ్చుతుందో లేదో అని చెప్పేసి ఒక హాఫ్ కప్ మాత్రమే చేశాను. ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని రవ్వ వేసుకొని వేయించుకోవాలి, దోరగా రెడ్గా వచ్చేవరకు. బొంబాయి రవ్వతో ప్రసాదం చేసుకుంటాం కదా, అలాగే. రవ్వ ఫ్రై అయ్యాక వెంటనే పాలు లేదా నీళ్లు పోస్తే చిల్లుతాయని చెప్పేసి స్టవ్ బంద్ చేసుకొని ఒక 1 మినిట్ తర్వాత నేనైతే హాఫ్ లీటర్ మిల్క్ వాడాను. ఈరోజు పాలు లేదా నీళ్లు వేసుకొని రవ్వ మంచిగా ఉడికేంత వరకు ఉంచుకొని, ఇప్పుడంతా షుగర్స్ వాడడం మంచిది కాదే అని చెప్తున్నారు కదా, అందుకోసం నేను తక్కువ గ్లూకోజ్ ఇండెక్స్ ఉన్న షుగర్ని వాడాను. కోర్స్ ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ బ్రౌన్ షుగర్లో తక్కువ ఉంటుందా, ఇందులో తక్కువ ఉంటుందా అని. ప్రసాదం కలర్ బ్రౌన్లో రాకుండా వైట్లో రావాలని చెప్పేసి ఈరోజు ఈ షుగర్ వాడాను. ఆల్రెడీ ఉడికింది కాబట్టి షుగర్ వేసాక 3 to 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది.